స్టార్ హీరోయిన్ రష్మిక మందాన సూపర్ ఫామ్ లో ఉంది. ఆమె నటించిన యానిమల్ మూవీ గతేడాది ఆఖర్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొన్నాళ్ళుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడిన రష్మికకు యానిమల్ మంచి ఊరటను కలిగించింది. ఈ సినిమా ఇచ్చిన జోష్ లో తదుపరి చిత్రాలపై ఆమె ఫుల్ ఫోకస్ పెడుతోంది. ఇక గత ఏడాది నవంబర్ లో వైరల్ అయిన రష్మిక డీప్ ఫేక్ వీడియో ఇండియాలో విపరీతమైన సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. తెగ వైరల్ అయిన ఈ డీప్ ఫేక్ వీడియోతో సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇతర రాష్ట్ర సమాజాల్లో కూడా అందరూ షాక్ అయ్యారు. చాలా మంది రష్మికను సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టడంతో ఆమెకు కొంతవరకు ఉపశమనం కలిగి ఊపిరి పీల్చుకోగలిగింది. అప్పట్లో డీప్ ఫేక్ వీడియోపై బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి బడా వ్యక్తులు కూడా స్పందించారు. ఆ వీడియోని క్రియేట్ చేసిన వ్యక్తి పైన యాక్షన్ తీసుకోవాలని పబ్లిక్ గానే మాట్లాడారు. ఇంత రియాక్షన్ వచ్చేసరికి పోలీసులు కూడా సీరియస్ గానే స్పందించి వీడియో క్రియేటర్ ని గత నెలలో కూడా అరెస్ట్ చేశారు. దీంతో ఈ వివాదానికి అక్కడ ఫుల్ స్టాప్ పడింది. కానీ ఆ వీడియో వల్ల రష్మిక మాత్రం మానసికంగా చాలా ఇబ్బంది పడింది. ఇబ్బంది పడ్డమే కాదు, అటువంటి వీడియోలు సమాజాన్ని ఎలా డిస్టర్బ్ చేస్తాయోనని ఆమె విచారంలో కూడా పడింది. యానిమల్ సినిమా వరల్డ్ వైడ్ సాధించిన గ్రేట్ సక్సెస్ తో రష్మిక చాలా పాపులర్ కావడంతో ఆ వీడియో అందరినీ బాగా అటెన్షన్ లోకి తీసుకొచ్చింది. ఈ మధ్య ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక అటువంటి వీడియోల గురించి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసింది. ఇటువంటి వీడియోలు సమాజాన్ని ఉద్రిక్తతకు గురి చేస్తాయని తెలిపింది. సోషల్ మీడియా యాక్టివిటీ బాగా పెరిగిపోవడం ద్వారా ఇటువంటి పరిస్థితులు ఆడవాళ్లను ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నాయని కూడా ఆమె అభిప్రాయపడింది. ఇదే కాలేజీ చదువుతున్నప్పుడు జరిగి ఉంటే అందరి సపోర్ట్ దొరికి ఉండేదని, ఇటువంటి కెరియర్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే మాత్రం నిజంగా అంతకంటే గడ్డు పరిస్థితి మరొకటి ఉండదని రష్మిక తెలిపింది. ఆడపిల్లల పరిస్థితి గురించి తలుచుకుంటేనే చాలా భయంగా ఉందని చెప్పింది. ఇటువంటి డిస్టర్బింగ్ యాక్టివిటీస్ అన్ని అరికట్టకపోతే ఆడవాళ్లకు భద్రతే ఉండదని వాపోయింది. నిజానికి రష్మిక సెలబ్రిటీ స్టేటస్ ను సాధించింది కాబట్టి అమితాబ్ తో పాటు పలువురు రాజకీయ నేతలు జోక్యం చేసుకున్నారు. కానీ సమాజంలో ఇటువంటి అసాంఘికమైన వ్యవహారం పెద్ద మొత్తంలోనే నడుస్తోందని, ఇలాంటి ఫేక్ వీడియోలు ఆలియా భట్ తో పాటు మరికొందరి మీద కూడా వస్తూనే ఉన్నాయి. ఒకటో అరవ మాత్రమే అటెన్షన్ ను క్యాచ్ చేస్తున్నాయి. మరి డీప్ ఫేక్ వివాదంపై రష్మిక చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.